పిల్లరా, ఈ ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మనము వాక్య ధ్యానము కొరకు లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకున్నాం. ఇది మనకందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం, మనకందరికీ తెలిసినటువంటిదే. విధేయత అనేటువంటిది ఒక గొప్ప వరం. విధేయత లేదా లోబడుట అనేటువంటి మాట. విధేయత మనిషి జీవితంలో లేకుండా జీవితం ఆశీర్వదించబడదు. లోబడటం అనేటువంటిది ఒక మనిషి లేదా విశ్వాసి జీవితంలో లేకుండా దీవించబడటం అనేటువంటిది, వర్ధిల్లటం అనేటువంటిది అసంభవం. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, మన దేవుడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవుడిని పంపించాడు. కుమారుడైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు. ఇక్కడ మనము చూస్తే ఒక్కడే దేవుడు, కోఈక్వల్, కోఎఫిషియంట్, ఎక్కువ తక్కువ అనేటువంటిది లేనే లేదు. ఒక్కడే. 3 విధాలుగా దేవుడు మనకు ప్రత్యక్షం అయ్యాడు, పని చేశాడు. మనకు కూడా 3 అంశాలను ఇచ్చాడు మానవుని సృజించినప్పుడు. ఏంటివి ఆ 3 అంశాలు? దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో మానవుణ్ణి చేశాడు అని చెప్పి రాయబడింది. ఏమిటి ఆయన స్వరూపము, ఆయన పోలిక? 3 విధాలు. ఒక్కడే 3 విధాలుగా. మనిషిలో కూడాను ఆయన యొక్క అంశ ఉన్నది కనుక ప్రాణము, శరీరము, ఆత్మ, ఈ 3 కూడాను మానవునిలో ఉన్నాయి. ఇది మొదటి పోలిక. తండ్రి అయినటువంటి దేవునికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడాను విధేయత కలిగి ఉంటాడు. కుమారుడైనటువంటి దేవుడు తండ్రి అయినటువంటి దేవునికి ఎప్పుడూ విధేయుడై ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడాను అంతే. విధేయత అనేటువంటిది లేకుండా, లోబడుట అనేటువంటిది లేకుండా దేవుని ఆశీర్వాదం విస్తరింపబడదు, దేవుని చిత్తం నెరవేర్చబడదు మన జీవితాలలో, మనిషి జీవితంలో. మన శరీరము మన మాట వింటదా? మన శరీరము మనకు విధేయత చూపిస్తుందా? మన మనసు మనకు విధేయత చూపిస్తుందా? మన మనసు మన మాట వింటదా? మన మనసు మనము వేరువేరా అంటే మరి వేరే. ఇప్పుడు నా శరీరము అని నేను అంటున్నాను అంటే మరి నేను వేరేనట్టే కదా. ఇక్కడ నేను అనేటువంటి మాట ఆత్మకు సంబంధించినటువంటిది. ఇక్కడ నేను అంటున్నానంటే ఈ నేను ఎవరు అంటే ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మ చేతును సత్యం చేతును ఆరాధించుకోవాలని చెప్పేసి యేసు ప్రభువు అంటాడు. దేవుడు ఆత్మ, తన పోలికనిచ్చాడు మనిషికి. మనిషి కూడా ఆత్మజీవి. మనిషి ఎప్పుడు ఉనికిలోనికి వచ్చాడు? మీరు బాగా వినాలి, మనసులో అటు ఇటు పెట్టకుండా వినాలి, అప్పుడే అర్థమవుతుంది. మనిషి ఎప్పుడు ఉనికిలోనికి వచ్చాడు? నేల మట్టితోటి దేవుడు నరుని నిర్మించిన తర్వాత ఉనికిలోనికి వచ్చాడా? నేల మట్టితోటి నరుని తీసుకొని బొమ్మ చేసిన వెంటనే ఉనికిలోనికి వచ్చాడా? ఎప్పుడు ఎగ్జిస్ట్ అయినాడు మానవుడు? ఒకసారి చదవండి, ఆదికాండం చదవండి ఒకసారి, 2వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం. నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో
జీవవాయువును ఊదగా నరుడు జీవము ఆత్మ ఆయను. నరుడు ఎవరు ఇప్పుడు? జీవాత్మ. నరుడు జీవాత్మ. జీవాత్మ లేనప్పుడు కూడా ఉన్నాడు అక్కడ. మట్టి ముద్ద, శరీరం ఉంది, కానీ ఎగ్జిస్టెన్స్లోనికి రాలే, ఉనికిలోనికి రాలే. ఎప్పుడు ఆ మట్టి ముద్ద, ఆ బొమ్మ, లేకుంటే ఆ మట్టితో చేసినటువంటి ఆ శరీరము ప్రాణాలు పోసుకొని ఉనికిలోనికి వచ్చాడు? దేవుడు జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవము కలిగినటువంటి ఆత్మ అయ్యాడు. అంటే ఇప్పుడు నరుడిలో ఏమున్నాయి? శరీరం ఆల్రెడీ ఉన్నది, జీవం ఉన్నది, ఆత్మ ఉన్నది. పౌలు అందుకే మీ శరీరము, ప్రాణము, ఆత్మ అని పదే పదే రాస్తాడు తన పత్రికల్లో. 3 రాస్తాడు: మీ ప్రాణము, శరీరము, ఆత్మ. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే కోఆర్డినేషన్ లేకపోవటం, విధేయత లేకపోవటం. ఆత్మ చెప్పినటువంటి మాట శరీరము వినాలి, వినాలి. వినకుండా ఎదురు తిరుగుతుంది. ఇది సమస్య, ఇదే సమస్య. విధేయత వల్ల వచ్చే ఆశీర్వాదము మహా గొప్ప ఆశీర్వాదం. విధేయత గురించి పెద్దగా పట్టించుకోం మనం. విశ్వాసం 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 అని అంటాం. ఓకే, విశ్వాసం కూడా విధేయతలో పార్టే. విశ్వాసం ఉంటేనే విధేయత వస్తుంది, అదే సపరేట్ వర్డ్ కాదు. అయితే ఒక్క లోబడుట, విధేయత గురించి ఆలోచిస్తే విధేయత వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం అంతా ఇంత కాదు. తన మనసును స్వాధీనము చేసుకునలేనటువంటి వాడు, చాలాసార్లు మనం చెప్పుకున్నాం, సామెతల గ్రంథం నుండి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు చెప్పినటువంటి మాట. ఎందుకు ఆ మాట చెప్పాడు ఆయన? ప్రాకారము లేక పాడైనటువంటి పురము ఎంతో, తన మనస్సును స్వాధీనపరచుకునలేని వాడును అంతే. మనస్సు వినదే, ఎదురు తిరుగుతుందే. ఆత్మ చెప్పినటువంటి మాట శరీరం వినదే, ఎదురు తిరుగుతుందే, విధేయత చూపెట్టదే. అందుకే సమస్య. అక్కడి నుంచే సమస్య ప్రారంభమైంది. అక్కడి నుంచే సమస్య ప్రారంభమైంది. అది ఆహారమునకు మంచిదియు, చూపునకు రమ్యమైనదియు ఉండుట చూచి పాపము వచ్చేసింది అవలోనికి. చూసారా? ఎప్పుడైతే విధేయత లోపిస్తుందో మనిషిలో, ఎప్పుడైతే లోబడుట అనేటువంటిది మనిషిలో, విశ్వాసలో ఉండదో, పాపము వెంటనే ప్రవేశిస్తుంది. విధేయత లేని చోట ఆశీర్వాదం ఉండదు, విధేయత లేని చోట పాపం ఉంటుంది. విధేయత అంత గొప్పది. న్యాచురల్గా మనిషి అంతే. ఇప్పుడు సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏమంటాడు? బాలుని స్వభావంలో, సామెతలు 22:15 అంటాడు, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. బై నేచర్ మానవుని యొక్క స్వభావం ఏంటిది? ఎదురు తిరిగేటువంటి స్వభావం, వినే స్వభావం లేదు, లోబడే స్వభావం లేదు, విధేయుడిగా ఉండటం తెలియదు. అందుకే చిన్నపిల్లలు వినరు. చెప్తానే ఉంటాం, ఎన్నిసార్లు చెప్పినా వినరు. ఎందుకు? స్వాభావికమైనటువంటి మూఢత్వం, ఎదురు తిరిగేటువంటి ఎదురాడు స్వభావం, మాట వినని తత్వం, విధేయత లేని తత్వం అది ఉంటుంది. పనిచేస్తూనే ఉంటుంది, అది పనిచేస్తూనే ఉంటుంది. దాన్ని సాధు చేయాల. ఇప్పుడు గుర్రముకు కుబుచము, ఏనుగుకు అదేమో అంటారు దాన్ని, అంకుశము, ఇలాంటివి ఉంటే కానీ మాటినవు. అట్లాగే మన మనస్సు, మన శరీరము లోబడి ఉండటానికి, దేవునికి, మన యజమానికి లోబడటం అంటే ఏంటంటే అధికారము క్రింద ఉండటం. లోబడటం ఏంది లోబడాలి? అధికారము క్రింద ఉండటం లోబడటం. అధికారము క్రింద ఉండటం విధేయత చూపించటం.
ఎవరైతే లోబడే స్వభావం ఉంటుందో, ఎవరికైతే విధేయత స్వభావం ఉంటుందో, అట్టివాడు మాత్రమే వర్ధిల్లుతాడు, ఆశీర్వదించబడతాడు. ఏ గుర్రానికైతే కుబుచం ఉంటుందో, అంకుశం చేత ఏ ఏనుగు అయితే నడిపించబడుతుందో, అవి చక్కని మార్గములో నడిపించబడతాయి. వాక్యమునకు ఎవడైతే విధేయత చూపిస్తాడో, వాక్యమునకు ఎవడైతే లోబడతాడో, ఆత్మ సాక్షి హెచ్చరిస్తుంటే హెచ్చరిక మాటలను చెవిన పెడతాడో, హృదయంలో పెడతాడో, ఆత్మ గద్దింపు మనసాక్షి గద్దింపునకు హెచ్చరికలకు ఎవడైతే లోబడతాడో, అట్టివాడు నిజమైనటువంటి దేవుని బిడ్డ, అట్టివాడు నిజమైనటువంటి విశ్వాసి. ఎవడైతే ఆత్మసాక్షిని పెడచెవిన పెట్టి మాట వినకుండా త్రోసివేస్తాడో, ఆత్మ చెప్పేటువంటి మాటలను, ఎవడైతే వాక్యాన్ని వినకుండా విధేయత చూపించకుండా త్రోసివేస్తాడో, అట్టివాడు ఎప్పటికీ దేవుని కుమారుడు కుమార్తె కాలేరు. ఎందుకంటే ఉన్నది చెప్పుకోవాలి. మనం వాక్యం అదే చెప్తాం. విధేయత చూపించినప్పుడు మాత్రమే నీకు ఆశీర్వాదం. విధేయత అనేటువంటిది ఎంత పవర్ఫుల్ అంటే, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, రోమా 5:19 ఏమంటాడు? ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు చాలు. చూడండి, ఈ అవిధేయత అనేటువంటిది ఎంత డేంజరస్, విధేయత అనేటువంటిది ఎంత ఆశీర్వాదకరమో గొప్పదో ఇక్కడ మనకి ఒక వచనం నుండి మనకు తెలుస్తుంది. ఎట్లా? ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. అదే మార్గంలో దేవుడు వచ్చాడు, అదే మార్గాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఏది? ఒక మనిషి అవిధేయుడైనందువలన అనేక మనుషులు పాపానికి గురి కాబడ్డారు, పాపులుగా చేయబడ్డారు. అందుచేత ఒక మనిషి యొక్క విధేయత వలన వీరందరినీ రక్షించడం దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం. ఎవరు ఆ ఒక మనిషి? ఎవడు ఆ ఒక నరుడు? యేసుక్రీస్తు యొక్క విధేయత వలన, ఆదాము అవిధేయత వలన మనుషులందరూ పాపులుగా చేయబడ్డారు. యేసుక్రీస్తు యొక్క విధేయత వలన ఈ పాపులుగా చేయబడినటువంటి మనుషులందరూ కూడాను నిత్య జీవానికి వారసులయ్యారు. అయితే ఒక కండిషన్, ఈ ఒక వ్యక్తి యందు విశ్వాసం ఉంచాలి. ఈ విధేయత చూపించినటువంటి ఈ నరపుత్రుని యందు, ఈ మనుష్య కుమారుని యందు, ఈ దేవుని కుమారుని యందు విశ్వాసము చూపించాలి. అప్పుడు నిత్య జీవంలోనికి వెళతారు. విధేయత అనేటువంటిది ఎంత గొప్పది, విధేయత అనేటువంటిది ఎంత ఉన్నతమైనటువంటిది. దేవుని ఆత్మ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని ఏం చేశాడు దేవుడు? గుర్తుంది ఎవరికైనా? ఆది కాండంలో దేవుడు ఒక మాట అంటాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని. ఆయన చేసినటువంటి పని ఏందో తెలుసా? భూమి మీద నరులను తుడిచివేశాడు, జలప్రళయం ద్వారా తుడిచివేశాడు. అంటే దేవుని ఆత్మ నరులకి ఏం చేస్తుంటుంది? ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడున్నాడు మనతోటి. ఏం చేస్తుంటాడు? పాపమును గూర్చి చెప్తాడు. ఇది తప్పు అంటాడు, ఇది చెయ్యకూడనిది అంటాడు, ఇది చేయవలసినది అంటాడు. చేయవలసినది నువ్వు చేసినందువలన నీకు వచ్చేటువంటి బహుమానం ఎటుదో చెప్తాడు. చేయకూడనిది చేసినందువలన నువ్వు ఏం పోగొట్టుకుంటావో చెప్తాడు. చేయకూడనిది చేసినందువలన నీవు ఎటువంటి శిక్షకు గురి కాబోతావో, ఎటువంటి తీర్పుకు గురి కాబోతావో తెలియజేస్తాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. ఇందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడిని యేసు ప్రభు నేను పంపుతాను, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ దగ్గరికి వస్తాడు, ఆదరణకర్త నేను పంపుతాను అన్నాడు. ఆయన చేసేటువంటి పని అది. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని అది. ఎప్పుడు ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. ఒక సమయం రాబోతా ఉంది ముందు రోజుల్లో. ఇక నా ఆత్మ నరులకు ఎప్పుడూ కూడాను ఇంకా వాదించదు, నరులతోటి ఎప్పుడూ కూడాను ఇక ఉండదు. ఆయన
విత్డ్రా అయ్యేటువంటి సమయము ఫ్యూచర్లో ఉంది. తను తాను విత్డ్రా చేసుకొని ఈ లోకములో నుండి వెళ్ళిపోయేటువంటి సమయము ఒక దినము రాబోతా ఉంది. అప్పుడు ఏ మనస్సాక్షి గద్దించదు. అప్పుడు ఏ తప్పు ఎవరు చేస్తున్నా ఎవరు చెప్పరు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆలోచన తప్పు, ఈ పని తప్పు, ఈ పని సరి అయినటువంటిది కాదు అని మనస్సాక్షి చెప్పలే, వాదించలే కదా? వాదిస్తుంది కదా. అప్పుడు తప్పు చేసేటప్పుడు మనస్సాక్షి లేదా ఆత్మసాక్షి పరిశుద్ధాత్మ దేవుడు నీతో వాదిస్తూ ఉండబట్టే తర్వాత ఒప్పుకుంటాం మనం. అవును తప్పు చేశా, అవును తప్పే చేశా, లేకుంటే ఒప్పుకుంటామా? అప్పుడు చెప్పే ఉంటాడు దేవుడు, అది తప్పు, నువ్వు చేయొద్దు, అది కరెక్ట్ కదా అంటానే ఉంటాడు. లోపడం, విధేయత చూపించాం. ఆ తర్వాత నిజమే, కరెక్టే, అట్లా చేయకుండా ఉండాల్సింది. ఎట్లా వచ్చింది ఆ ఆలోచన? ఎట్లా వచ్చింది అంటే మనం తప్పు చేసాము, అప్పుడు చెప్పాడు దేవుడు, అప్పుడు విధేయత చూపించలే, అప్పుడు లోపడలే. అందుకే ఆ తర్వాత ఒప్పుకుంటాం. ప్రభువా నేను చేసిన తప్పులన్నీ క్షమించు, ఒప్పుకుంటాం. అది కూడా ప్రభు చేసే పనే, అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనే. కాబట్టి దేవునికి విధేయత చూపించడం అనేటువంటిది చాలా అవసరం. విధేయత అంటే దేవునికి మాత్రమే, ఇప్పుడు దేనికంటే దానికి కాదు విధేయత. ఇప్పుడు నా కొడుకు నాకు విధేయత చూపెట్టాలి, కానీ ఇంక ఎవరికి విధేయత చూపెడితే ఎట్లా? తండ్రి అయినటువంటి దేవుడు తన బిడ్డలు తనకు విధేయత చూపెట్టాలనుకుంటారు, అంతేగాని అందరికీ విధేయత చూపెట్టాలా అని అనుకుంటాడా దేవుడు? అనుకోడు. మనం కూడా విధేయత అంటే మనకి ఇష్టమైనటువంటి వాటికి విధేయత చూపెట్టడం కాదు. చాలామంది ఏం చేస్తారంటే తమకు ఏది ఇష్టమైతే దానికి విధేయులు అయిపోతారు, తమకు ఏది నచ్చితే దానికి విధేయులు అవుతారు, తమకు ఏది మంచిగా ఏది సంతోషంగా అనిపిస్తుందో దానికి లోబడతారు. ఎందుకంటే అది నాకు సంతోషం అనిపించింది, ఎందుకంటే అది నాకు తీయగా ఉంది, బాగుంది, కాబట్టి నేను దీనికి లోబడతాను. అది అలవాటు కావచ్చు, అది ఒక వ్యసనం కావచ్చు, అది ఒక ప్లేస్ కావచ్చు, అది ఒక మనిషి కావచ్చు. ఈల్డైపోతారు. అరే ఆపరా అంటే ఆపలేను, ఆపుమ్మా అంటే ఆపలేను, కుదరటం లేదు. ఎందుకు? అడిక్షన్. అట్లా మారిపోతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనస్సాక్షి చెప్పేటువంటి మాట ప్రతి ఒక్కరు కూడాను విధేయులు కావాలి. తమకిష్టమైన వాటికి విధేయులు అయిపోతే ఎట్లా? ఇప్పుడు గేదె పోతుంది అనుకోండి, గేదె పచ్చ గడ్డి తీసుకొని దాని ముందు మనం పోతుంటే ఏం చేస్తుంది? మనం ఎటు పోతే అటు వస్తుంది. మనమే రమ్మని పిలవం, పచ్చగడ్డి పట్టుకొని పోతా ఉండు గేదె ముందు, అది మన వెనకాలే వస్తుంది. ఎందుకు? అదంటే దానికి ఇష్టం, పచ్చగడ్డి అంటే దానికి ఇష్టం. కాబట్టి ఇప్పుడు ఎవరికి విధేయత చూపిస్తూ ఉంది? పచ్చగడ్డి పట్టుకొని పోతా ఉన్న మనిషికి ఆ పశువు, ఆ గేదె లోబడింది, వాని వెనకాల పోతా ఉంది పచ్చగడ్డి కోసం. అంటే ఏంది? దానికి అనగా పశువుకు వివేచన, వివేకము, జ్ఞానము ఉండవు. తనకు కావలసిన దాని చుట్టూ తిరిగేటువంటి వారు, తమకు ఇష్టమైన దాని కొరకు పొరాకులాడేటువంటి వారు, తమకు ఏదైతే ఇష్టమో దానికి విధేయులయ్యేటువంటి వారు, పశువుకి వారికి తేడా ఉండదు. ఎందుకంటే పశువుకి వివేచన ఉండదు, దానికి ఇష్టం, అది వెళ్ళిపోతుంది. నీకు ఏది ఇష్టమైతే దాని వెనకాల పోవటం, నీకేది నచ్చితే ఆ పని చేయటం, ఇది వివేకవంతుల లక్షణం కాదు, ఇది విశ్వాసుల లక్షణం అంతకన్నా కాదు.
కేవలము వివేకము లేని వారు, వివేచన లేని వారు, జ్ఞానము లేని వారు మాత్రమే తమ ఇష్టాలను నెరవేర్చుకుంటారు. దేవునికి లోబడేటువంటి వారు, దేవునికి వాక్యానికి విధేయత చూపించేటువంటి వారు ఎప్పుడు అలా చేయరు. ఎందుకంటే వారు విధేయత చూపెట్టేది తమ ఇష్టాలకు, తమ మనసు ఏది చెప్తే దాని కొరకు కాదు, కానీ తమ హృదయంలో నాటబడినటువంటి వాక్యమునకు వారు విధేయులు కనుక వారు వివేచించి, వారు వివేకముతోటి నిర్ణయం తీసుకుని జ్ఞానము కలిగి నడుచుకుంటారు. కాబట్టి వారు దేవునికి విధేయులు కాబట్టి తమ ఇష్టాలను వారు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయరు. నీకు సంతోషాన్ని ఇచ్చేదాని కొరకు దాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయవు. నీకు సంతోషం ఇచ్చేదాని కొరకు నువ్వు లోబడవు. ఎప్పుడు? దేవునికి లోబడినప్పుడు. యేసుప్రభు కూడా అదే చెప్పాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? యోహాను 6:38 ఒకసారి చదవండి. యోహాను సువార్త 6:38. నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. చదవండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే. అబ్బా, ఎంత మంచి మాట! భలే చెప్పుకుంటాం మనం. క్రీస్తును పోలి నడుచుకుందుము, క్రీస్తు వలె నడుద్దాము. క్రీస్తు పోలిక మనలో క్రీస్తు సారూప్యంలోనికి వచ్చు వరకు. ఎట్లా వస్తుంది క్రీస్తు సారూప్యత మనలోనికి? ఎలాగునొస్తుంది క్రీస్తు పోలిక మనలోనికి? క్రీస్తు ఏమంటున్నాడు ఇక్కడ? నేను నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు రాలేదు. దేవుడే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఈ లోకంలో నరావతారిగా రానప్పుడు నీవు నేను మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఈ లోకంలోకి వచ్చామా? నీవు నేను మన యొక్క ఆశలు, మన ఆశయాలు, మన సంతోషాలను నెరవేర్చుకోవడానికి ఈ లోకంలోనికి వచ్చామా? కాదు కదా. మరి ఎవరి ఇష్టం నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చాము? పరలోకమందున్నటువంటి తండ్రి చిత్తమును నెరవేర్చువాడే నాకు అన్న, నాకు అక్క, నాకు తల్లి అని చెప్పాడు యేసుప్రభు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక ఆమె, నిన్ను కనిన గర్భము ధన్యము, నిన్ను కన్న నీ తల్లి గొప్పది, ఆశీర్వదించబడింది అని చెప్పి కేకలేస్తే యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? అవునులే ఆగు. నా పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు మరి ఇంకా ఎక్కువ ఆశీర్వదించబడినటువంటి వాడు. నువ్వు చెప్పిన దానికంటే వాడు నాకు అన్న, అతడు నాకు అన్న, సహోదరుడు, ఆమె నాకు చెల్లి, తల్లి, సహోదరి. ఎంత గొప్ప మాట! అంటే ఎందుకు వచ్చినట్లు మనం ఇక్కడికి? మనకి ఏది ఇష్టమో చేయడానికా? మనకి ఏది సంతోషాన్ని ఇస్తే దాని వెనకాల ఈల్డ్ అయిపోయి వెళ్ళిపోవడానికా? దానికి లోబడి వెళ్ళిపోవడానికా? దానికి విధేయత చూపెట్టి వెళ్ళిపోవడానికా? కాదు. దేవుని వాక్యమునకు విధేయులము కావటానికి, ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి మనం ఈ లోకంలోనికి వచ్చాము, ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఉనికి కలిగి జీవిస్తూ ఉన్నాం, చలిస్తూ ఉన్నాం. అందు నిమిత్తమే మనిషిని ఆయన ఈ లోకంలోనికి పంపించాడు. నిన్ను నన్ను అందులో ఒక భాగంగా ఈ లోకంలోనికి పంపించాడు. ఏంది? నీ హృదయాన్ని ఏది సంతోష పెడితే దానికి విధేయత చూపించడమే, ఏది నచ్చితే దాని వెనకాల వెళ్ళిపోవడమే. లెక్క పక్క ఉండకర్లే. మనం వచ్చామా ఈ లోకంలోనికి మన ఇష్ట ప్రకారం చేయటానికి? కానే కాదు. అదే ఇక్కడ ప్రభు అంట ఉన్నాడు. కాబట్టి ఆయన యేసు ప్రభువు చిన్నతనంలో ఒక మాట చదవండి. చిన్నతనంలో ఆయన బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఎవరికి లోబడ్డాడు? లూకా సువార్త 22వ అధ్యాయం 51వ వచనం. లూకా 2:51. వారికి లోబడి ఉండెను. అప్పుడు ఆయన వయసు ఎంత? 12 సంవత్సరాలు. ఆయన తప్పిపోయాడు యెరూషలేములో. పస్కా పండుగ యెరూషలేముకు పోయినప్పుడు అక్కడ చాలా మంది జనాలు ఉంటారు కాబట్టి అక్కడ యేసు ప్రభు తప్పిపోయి అక్కడ ఎన్ని దినముల ప్రయాణము?
ఒక దినం ప్రయాణం సాగిపోయినారు వాళ్ళు. సాగిపోయి ఆయన కనబడినందున మరలా వెతుకుచూ యెరూషలేముకు వచ్చారు. 3 రోజులైన తర్వాత ఆయన కనబడ్డాడు యేసు ప్రభు. 12 ఏండ్లు 3 days అయిన తర్వాత కనబడి అక్కడ ఉన్నటువంటి పెద్దలతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కూర్చొని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఆయన వారి మాటలను ఆలకిస్తూ ఉన్నాడు. బోధకులు చెప్పేటువంటి బోధకుల మధ్యన కూర్చొని ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళు కనుకొని, నాయన నీకోసం వెతుకుతున్నామని చెప్పి వాళ్ళ అమ్మ వెళ్ళి తీసుకొస్తే ఆ తర్వాత చెప్పబడినటువంటి మాట, ఆయన వారితో కూడా బయలుదేరి వెళ్ళి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. వారికి, ఆయన దేవుని కుమారుడు, సర్వ సృష్టికర్త. ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన నుండి సర్వము సృజించబడెను. ఆయన లేకుండా ఏది కలగలేదు. అయినప్పటికీ కూడా ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? తన తల్లికి లోబడి ఉన్నాడు, పెద్దలకు లోబడి ఉన్నాడు. ఆ విధముగా ఆయన లోబడుట నేర్చుకోబట్టే చిన్నప్పటి నుంచి కూడాను శిలువ యాగాన్ని ఆయన నెరవేర్చగలిగాడు. లోబడుట అనేటువంటిది ఎంత గొప్పదో అక్కడ మనము చూసి నేర్చుకోగలము. ఎఫెసీ 5:1 కపాలు చదవండి. ఎఫెసీ 5:1 ఏమంటున్నాడు పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ? దేవుని పోలి నడుచుకునుడి. కాబట్టి మనము ప్రభువుని పోలి నడుచుకోవాలి అంటే మనము మొదట ఎవరికి లోబడాలి? తల్లిదండ్రులకు లోబడాలి. తల్లిదండ్రులకు లోబడాలి. ఫ్రెండ్స్కు లోబడడం కాదు, తల్లిదండ్రులకు లోబడాలి, దేవునికి లోబడాలి. అది మొదటి స్టెప్. అందుకే ఇంకా ఏమంటాడు ఎఫెసీ 6:1 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మం. పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడాలి, ఇది ధర్మం. లోబడనల్లోని పిల్లలకు శ్రమ. యెషయా గ్రంథంలో ఉంది, లోబడనొల్లని పిల్లలకు శ్రమ. పిల్లలంటే చిన్నపిల్లలే కాదు, దేవుని దృష్టిలో పెద్దలు కూడా పిల్లలే. లోబడకపోతే శ్రమ, అంతే. దేవుని వాక్యానికి లోబడకపోతే ఈ లోకములో వారికి శ్రమ. కాబట్టి ఇది ధర్మము. రెండవది, ఇంకా ఎవరికి లోబడాలా? హెబ్రీ రాసిన పత్రిక 12:25. హెబ్రీ 12:25 చదవండి. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని, చదవండి మా, హెబ్రీ 12:5 నిరాకరింపుకుంటున్నట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఏమంటున్నాడు ఇక్కడ? మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. ఇశ్రాయేలుల గురించి చెప్తూ చెప్పబడినటువంటి మాట ఇది. మోషే ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పాడు, దేవుని వాక్యం చెప్పాడు, ఎట్లా ఉండాలో ఎట్లా ఉండకూడదో చెప్పాడు. వినరా? వినలే. విధేయత చూపించారా? చూపించినట్టే చూపించి మళ్ళీ వెళ్ళిపోయారు. లోపడ్డారా? లోపడలేదు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, తప్పించుకోలేకపోయారు. బుద్ధి చెప్పినప్పుడు దాన్ని నిరాకరించారు, నో అన్నారు, మాకు తెలుసు అన్నారు. ఏమైంది? దేవుని శిక్ష, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. వారు తప్పించుకోలేకపోయారు. అటువంటిది ఇప్పుడు పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని విసర్జించినప్పుడు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయం ఎవరి కర్మకు వారే బాధ్యులు. వినకపోతే, విధేయత చూపించకపోతే, లోబడకపోతే వారి దారి, వారి మార్గం విశాల మార్గం. ఎక్కడికి పోతుంది విశాల మార్గం?
విశాల మార్గం ఎక్కడికి పోతుంది? నాశనంలోకి నడుపును. నేను ఫ్రీ, నేను స్వేచ్ఛా జీవిని, నేను స్వతంత్ర జీవిని, నేను ఎవరి మాట వినను. నాకు ఏది ఇష్టమైతే అది చేస్తా, నాకు బాగా అనిపిస్తే అది చేస్తా, నాకు ఏది సంతోషం అనిపిస్తే అది చేస్తా. అది విశాల మార్గం. విను నాన్న, విధేయత చూపెట్టు, మాట విను, లోబడు. ఇరుకు మార్గం. నా వల్ల కాదు, ఇరుకు మార్గం. అయితే ఒకవేళ ఎట్టొకటి ఇరుగ్గా వెళ్ళామనుకోండి, ఆ మార్గంలో ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆ మార్గం నిత్య జీవానికి తీసుకువెళ్తుంది. తీసుకుని వెళ్తుంది ఇరుకు మార్గం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుంటున్నట్లు చూచుకొనుడి. మాకు తెలుసులే. ఇప్పుడు ఒక కాపరి ఒక సంఘంలో ఎందుకుంటాడు అంటే, మీ ఆత్మలకు కాపరే కదా, ఆత్మీయ జీవితానికి కాపరే కదా, అంతే కదా. ఆత్మీయ జీవితానికి కాపరి ఉంటాడు. మాకు తెలుసులే, మాకు తెలియదా అంటే మీరు కాదు, మీరు చాలా మంచోళ్ళు. అందరి గురించి కాదు, చాలామంది ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు. అందుకే మాకు తెలియదు, మరి మేమెందుకు? మీకు తెలిస్తే మీరే చేసుకోండి. ఎందుకు మీకు తెలిసినప్పుడు మేమెందుకు? ఇంకా చదవండి 13, హెబ్రీ 13:17 చదవండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. ఏమంటున్నాడు? మీ పైన నాయకులుగా ఉన్నవారు. నాయకులు అంటే పైన ఇట పట్టుకొని పైన తోలేవాళ్ళు కాదు ఇక్కడ చెప్పబడినటువంటి నాయకులు. నేను అందుకే ముందు చెప్పాను, మనం ఎవరము అంటే ఆత్మ జీవులం, శరీరంలో ఉన్నటువంటి ఆత్మలం మనము. అందుకే ఆత్మల రక్షణ, ఆత్మల సంపాదన అనేటువంటి మాట అంటాం. అంటే మెయిన్ ఆత్మనే. మీ పైన నాయకులుగా ఉన్నవారంటే ఇక్కడ అర్థం ఏంటిది? ఆత్మీయ నాయకులు. ఆత్మను సరైనటువంటి మార్గములో అనగా ఇరుకు మార్గములో నడిపించేటువంటి వారు మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు. ఉదాహరణ సంఘ కాపరి అనుకోవచ్చు. చదవండి అమ్మా. లెక్క ఒప్ప చెప్పాలి, అది మా బాధ. లెక్క ఒప్ప చెప్పాలా, అది మా బాధ. ఇండివిజువల్స్కి అయితే ఎవరి లెక్క వాళ్ళు ఒప్పచెప్పుకోవచ్చు, లేకుంటే ఎవరి కుటుంబానికి వాళ్ళు లెక్క అప్పచెప్పుకోవచ్చు. కానీ కాపర్లకి, దేవుని సేవకులకి పెద్ద లెక్క అప్పచెప్పాలా, అందరి గురించి లెక్క అప్పచెప్పాలా. పెద్ద భారమైనటువంటి పని. అందుకే కాపర్లకు బీపీలు, షుగర్లు వస్తాయి. ఏ కాపరికైనా చూడండి బీపీలు, షుగర్లు ఉంటాయి. ఎందుకంటే లెక్క చాలా పెద్దది. ఆ లెక్కంతా ప్రభుకు అప్పచెప్పాలా. కాబట్టి ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? చదవమ్మా. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. అది వారు దుఃఖముతో మీ ఆత్మలను కాసేటువంటి వారు, మీ ఆత్మకు పైన నాయకులుగా నియమించిన నేను, వారు కాస్తూ ఉంటుండగా వారు మిమ్మల్ని కాయటము దుఃఖముతో చేశారనుకోండి, మీకు ఏమీ ప్రయోజనం లేదు, మీకు నిష్ప్రయోజనం. అది ఎంత ప్యాథటిక్ థింగ్ కదా అది. మనం ఏమో చేస్తున్నాం అనుకుంటాం, ఏమో భక్తి చేస్తున్నాం అనుకుంటాం, మనం ఏదో సేవలో ఉంటున్నాం అనుకుంటాం, మనం ఏదో చేస్తున్నాం దేవునికి అనుకుంటాం. కానీ ఇక్కడ కానీ చిల్లిబడిందంటే కుండలో నీళ్ళన్నీ పోతాయి, నిష్ప్రయోజనం. మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఏం చెప్తారు నాయకులుగా ఉన్నటువంటి వారు? కాపర్లు ఏం చెప్తారు? వాక్యమే చెప్తారు. అంతేగాని మీ ఇంట్లోకి వచ్చి ఈ కూర ఉండద్దు, మీరు ఈ కూర వండుకోవాలా, సోమవారం ఇట్ట ఉండాలా, మంగళవారం ఈ డ్రెస్ వేసుకోవాలా అని చెప్తాడు ఆ కాపరి. ఏం పని కాపరికి వాటన్నిటితోటి? కాపరి ఏం చెప్తాడంటే ఆత్మీయమైనటువంటి విషయాలే చెప్తాడు, వాక్యానుసారమైనటువంటి విషయాలే చెప్తాడు. వాటికి
లోబడి ఉండాలి. అప్పుడే ఆశీర్వాదం, అప్పుడే ప్రయోజనం, లేకుంటే నిష్ప్రయోజనం. మొదట తల్లిదండ్రులకు లోబడాలి, ఆ తర్వాత నాయకుడు అయినట్టు ఆత్మీయ నాయకునికి లోబడాలి. ఈ లోబడుట లేకపోతే ఆశీర్వాదం లేదు. మూడవది ఎఫెసీ 5:22 చదవండి. ఎఫెసీ 5:22 మూడవది, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. చూసారా లోబడటం అంటే? ఇక్కడ కొన్ని ఎగ్జంప్షనల్ కేసెస్ ఉంటాయి. ఇక్కడ కొన్ని వాటిని జనరలైజ్ చేయకూడదు. ఇప్పుడు ఒక భర్త ఉంటాడు, త్రాగుబోతూ, లేకుంటే తిరుగుబోతూ, లేకుంటే తిట్టుబోతూ, లేకుంటే పిచ్చోడు. నిన్న మా ఫ్రెండ్ చెల్లి ఫోన్ చేసింది, విపరీతంగా కొడుతున్నాడంట. విపరీతంగా కొడుతున్నాడు, కారణం లేకుండా కొడుతున్నాడు. ఎందుకు అట్లా అంటే సమాధానం సరిగ్గా లేదు, ఏదో ఆలోచన వస్తుంది, కొట్టేస్తాడు. ప్రతిదినము కొట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు భరించలేకపోయింది, డైవర్స్ తీసేసుకుంది. అంటే వేరే భరించలేకపోయింది. అటువంటి కేసెస్ ఉంటాయి. అటువంటి కేసెస్ గురించి ప్రభు ఎప్పుడు చెప్పలేదు, చెప్పడు కూడా. భయంకరమైనటువంటి అపవాది బిడ్డలు ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళకి వాడు ఎట్టున్నా కానీ లొంగి ఉండ అటువంటివి చెప్పలే. జనరల్గా చెప్తున్నాడు ప్రభు, అందరికీ చెప్తున్నాడు ప్రభు, అందరికీ. ఎగ్జంప్షనల్ కేసెస్ అవి వేరే ఉంటాయి, వాటి గురించి కాదు. చెడ్డవాళ్ళు ఉంటారు, అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, వ్యసనపరులు ఉంటారు, అటు వారి గురించి చెప్పటం లేదు. కానీ ఇక్కడ జనరల్గా అందరికీ చెప్తున్నాడు. ఎవరికి లోబడి ఉండాలి? స్త్రీ పురుషునికి, సొంత పురుషునికి, భర్తకు లోబడి ఉండాలి. భర్తకు లోబడి ఉండాలి. ఇది క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి కూడా చెప్తా ఉన్నాడు. చదవండి ఇంకా. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున 23 వచనం, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. మన ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది, మన ఇంట్లో డెస్క్టాప్ కంప్యూటర్ ఉంటుంది. మనం వర్క్ చేసేదంతా మానిటర్ మీదనే. మనం వర్క్ చేసేదంతా మానిటర్ని చూస్తూనే ఉంటాం ఎప్పుడు. కంప్యూటర్ అంటే మానిటరే. అయితే దాన్ని నడిపించేది ఎవరు? సిస్టమ్ ఎక్కడుంటుంది? సిస్టమ్ అంటే మానిటర్ కాదు. సిస్టమ్ అంటే కింద సిపియునా, సిపియు అంటారు దాన్ని. అది సిస్టమ్, అది సిస్టమ్, అది దానికి బ్రెయిన్. అక్కడి నుంచే వస్తాయి దానికి కమాండ్స్. ఇది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది. శిరస్సులో నుండే బాడీ మొత్తానికి కూడాను ఆజ్ఞలు పోతూ ఉంటాయి. శిరస్సు నుండే శరీరం అంతటికీ ఆజ్ఞలు వెళ్తూ ఉంటాయి. శిరస్సు మాట వినలేదు అంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఈ చెయ్యి ఈ బ్రెయిన్లో నుండి వచ్చేటువంటి సిగ్నల్ని క్యాచ్ చేయడం లేదు ఈ చెయ్యి. దాన్ని ఏమంటారు? పారాలసిస్, రోగం, జబ్బు, అంతే కదా. సిస్టమ్ మాట వినడం లేదు అంటే బాడీ జబ్బుతోటి, కుళ్ళుతోటి, దాంట్లో ఇంకా లైఫ్ ఉండదు. దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. లైఫ్ అంటే బ్లడ్డే కదా వాక్యానుసారంగా. ప్రాణం ఎక్కడుంటుంది? రక్తమే ప్రాణము. దేవుడు చెప్పాడు నిర్గమకాండంలో, ఆదికాండం, రక్తమే ప్రాణము. రక్త ప్రసరణ ఉండదు, సిగ్నల్స్ పోవు, చచ్చిన దాంతో సమానం. హెడ్ మాట వినడం లేదు అంటే బాడీ చచ్చిన దాంతో సమానం. సంఘానికి శిరస్సు క్రీస్తు, క్రీస్తు మాట సంఘము వినటం లేదు అంటే సంఘంలో లైఫ్ లేదు అని అర్థం, డెడ్ చర్చ్ అని అర్థం. అట్లాగే ఒక స్త్రీ తమ సొంత పురుషుని మాట, భర్త మాట వినటం లేదు, లోబడటం లేదు, విధేయత చూపించటం లేదు అంటే దాని అర్థం జీవము లేదు కాబట్టే అవిధేయత, లైఫ్ లేదు కాబట్టే లోబడుట కనబడటం లేదు. లోబడాలి. లోబడుట లేకపోతే అసలు జీవితమే లేదు, జీవమే లేదు. అసలు నిత్య జీవంలోనికి ఎవరు బారు. ఇప్పుడు కనబడేటువంటి మనిషికి నువ్వు లోబడట్లేదు,
నీ తండ్రులకు నీ లోబట్టలేదు, పెళ్లి చేసుకున్న భార్యకు నువ్వు లేకుంటే భర్తకు లోబట్టలేదు, కనబడినటువంటి దేవుడికి లోబడతావని అనుకోవాలనా? నమ్మాలనా? కనబడేటువంటి మనిషికే నువ్వు లోబడవు, కనబడినటువంటి దేవునికి నువ్వు లోబడతావు. ఎట్లా లోబడతావు? లోబడటం లేకపోతే నిత్య జీవం లేదు, నిత్య జీవం లేదు. కాబట్టి కొలస్సీ 3:18, కొలస్సీ 3:18, భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి. మళ్ళా భర్తకు చెప్పలే మీ భార్యకు నువ్వు విధేయుడయుండు అని చెప్పాడు ఎక్కడన్నా? భార్యకు దేవుడు ఓ భార్యలారా మీ భర్తలకు మీరు విధేయులయుండుడి అని చెప్పాడు. కానీ భర్తలకి ఓ భర్తలారా మీ భార్యలకు మీరు విధేయులయుండుడి అని చెప్పాడా? ఏం చెప్పాడు భర్తలకి? మీ భార్యలను ప్రేమించుడి. ప్రేమ దేవుని యొక్క స్వరూపం, ప్రేమ దేవుడే. ప్రేమించినప్పుడు విధేయత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్రేమ ఎక్కడుంది? ఇవ్వడంలో ఉంది. ప్రేమ ఇచ్చినప్పుడు, అందుకే ప్రేమించుట అంటారు. ప్రేమ ప్లస్ ఇచ్చుట, ప్రేమ ప్లస్ ఇచ్చుట, ప్రేమించుట. ప్రేమ ఇవ్వడం, ప్రేమ అంటే ఇవ్వడం, ప్రేమ అంటే ఇట్లా చూడడం కాదు. ప్రేమ అంటే ఇవ్వాలి. ఇచ్చినప్పుడు లోబడతారు. ఇచ్చినా కూడా లోబడలేదు అంటే ఏంటంటే అర్థం? ఇందాక చెప్పాము ఒక కేసు, మెంటల్ కేసు, పిచ్చి కేసు చెప్పాం కదా, కారణం లేకుండా. అది అంతే. ప్రేమించినా కూడా లోపడలేదంటే పశువులు అంతే కదా. ఇప్పుడు పాముంది, ప్రేమిస్తాం, పాలు పోస్తాం, ఏం చేస్తుంది? కాటేస్తుంది. పామును ప్రేమిస్తే అంతే కదా, ఇంకా దాంతో సమానం. సరే, దేవుడు వారికి ఎటువంటి తీర్పు ఇస్తాడో, ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వారు రీప్ చేయాలనో అది దేవుడు చూసుకుంటాడు వేరే. కాబట్టి భార్య భర్తకు లోబడాలి. అట్లని చెప్పి భర్త ఒక కత్తిచ్చి భార్యకు పో యుద్ధం చేసిరాపో, వాళ్ళని తిట్టిరాపో, తన్నిరాపో, లేకుంటే ఇంత పెద్ద బరువు పెట్టి తల మీద మొయ్యి, ఎందుకంటే బైబిల్లో ఉంది నువ్వు లోబడాలా, లోబడి నా మాటికి అనడానికి వీల్లేదు. ఏం చేయాలా? భర్త భార్యను ప్రేమించాలా. ఇంకా ప్రేమ గురించి చెప్పాలంటే 1 కొరింథీ 13లో ఉంది. ఇంకా ప్రేమ, ప్రేమకు ఉన్నటువంటి తత్వము, దాని లక్షణాలు, దాని గుణాలు. ఇక ఈ లోబడటం ఎందుకు పనికొస్తుంది? ప్రేమ ముందు అంటే దాని పక్కన ఈ పక్క ఆ పక్క పెట్టి చూస్తే ప్రేమ అంత గొప్పది. ప్రేమ లోబడాలా. లోబడటం లేకపోతే జీవం లేదు, నిత్య జీవం అంతకన్నా లేదు. తల్లిదండ్రులకు లోబడాలి, భర్తకు లోబడాలి. ఇక్కడ చివరిగా దేవుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం అది ఒకటి చెప్పేసుకొని మనము ముగించేసుకుందాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసు ప్రభువు అక్కడ 2 ధ్వనులు ఉండటం చూశాడు. యేసు ప్రభు అక్కడ 2 ధ్వనులు ఉండటం చూశాడు. చూసి ఆయన ఆ రెండిటిలో ఏ ధ్వనిని ఎన్నుకున్నాడు ఆయన? చదవండి అమ్మా, 5వ అధ్యాయం 3వ వచనం, లూకా 5వ అధ్యాయం 3వ వచనం. ఏ ధ్వనే? సీమోను పేతురు ధ్వనిను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయనకు వేరే ఉండొచ్చు, వేరే చాయిస్ కూడా ఉండొచ్చు. కానీ ఈ రామ్నగర్లో చాలామంది మనుషులు ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే వచ్చారు. ఎందుకు? అంతే కదా. మన విశ్వాసులు దాదాపు 1000 మంది ఉండాలి, లేకుంటే 500 మంది మినిమం ఉండాలి. కానీ ఒక 300 మంది 400 మంది ఉంటారు. తక్కిన 200 మంది ఏమైనారు? ఎందుకు రాలేదు? దేవుడి యొక్క పని, ఆయన ఇష్టం, ఆయన చిత్తం. ఆయన ఎన్నుకుంటాడు, ఆయన పిలుస్తాడు. ఆయన పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. ఆయన ఒక ధ్వనిను ఎన్నుకున్నాడు. ఈ దినము ఈ వాక్యం వినటానికి నిన్ను ఎన్నుకున్నాడు. ఆ దినమున ఆ ధ్వని మీద కూర్చోటానికి, ఆ ధ్వనిలో కూర్చోడానికి ఆయన పేతురు యొక్క ధ్వనిను ఎన్నుకున్నాడు. అది ఆయన ఇష్టం, అది ఆయన చిత్తం. ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఏం చేశాడు?
అడిగెను. ఏమన్నాడు? రిక్వెస్ట్ చేశాడు. నాయనా కొంచెం దరి నుండి కొంచెం లోపలికి నెట్టవా అన్నాడు. అప్పుడు దాకా రాత్రి అంతా తిరిగి వచ్చారు వాళ్ళు. కింద చెప్తాడు కదా, రాత్రి అంతా మేము కష్టపడ్డాము, ఏలినవాడ రాత్రి అంతా మేము ప్రయాసపడితే. కానీ బాగా వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు, అలసిపోయి ఉన్నారు, నిద్ర లేదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? వలలు కడుక్కుంటున్నారు. ఎందుకు? మళ్ళా నెక్స్ట్ నైట్కు మళ్ళీ వాళ్ళు వేటకి వెళ్ళాలి సముద్రం మీదకి. కాబట్టి వలలు శుభ్రం చేసుకొని ఇంటికి వెళ్తున్నారు, గోయింగ్ బ్యాక్ అనమాట. ఆ టైంలో ఈయనొచ్చి ధోని కొంచెం లోపలికి నెట్టవా అంటే అప్పుడు ఆయన అనొచ్చు. ఆయన అనడానికి చాలా అంశాలు ఉన్నాయి. పక్క ధోని ఉంది కదా ప్రభు, ఆ ధోని నాకు చాలా అలసిపోయినా, నాకు 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 కుదరదు, నేను వలలు గడుక్కుంటున్నా, ఈ వల గడుక్కొని సాయంత్రం మళ్ళీ వేటకు పోవాలని నేను రాను అనొచ్చు. లేకుంటే విన్నట్టు గమ్మునుండొచ్చు. లేకుంటే తోస్తా అని చెప్పి అట్నే ఉండొచ్చు. అంతే కదా, మనం చాలామంది అడిగినప్పుడు ఓకే చేస్తామంట, కానీ చెయ్యం. ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి వచ్చి కుమారుడా పొలంలో పనికి వెళ్ళు అంటే నేను బాగున్నాడు, కానీ మళ్ళీ మనసు మార్చుకుని పోయినాడు. ఇంకొక ఆయన రెండో కుమారుడు దగ్గర పోయి కుమారుడా పొలంలోకి పనికి వెళ్ళు అంటే పోతానయ్యా అన్నాడు. పోయినాడా? పోలే. అట్లా సరే అనేసి తన పని తాను చేసుకుంటూ వాళ్ళ గడుక్కుంటా ఉంటే అట్ట కూడా చేయొచ్చు, ఏం చేస్తాడు ప్రభు? ఏం చేయడు. దేవుడు కూడాను, ప్రభువు కూడాను, వాక్యం కూడాను ఈరోజు ప్రతిదినము కూడాను మనతో మాట్లాడుతూ ఉంటుంది. కుమారుడా కొంచెం నాకు స్థలం ఇస్తావా, కొంచెం కూర్చుంటా, అటు నెడతావా? లేదు ప్రభువా డ్యూటీకి పోయి చేస్తున్నా, చాలా ఆయాసంగా అలసటగా ఉంది, నిద్రపోవాలి, నిద్ర వస్తుంది. వద్దు నాయన, ఈ పని నువ్వు చేయొద్దు, ఈ ప్లేస్కి నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడ నువ్వు ఇక్కడ ఈ వ్యక్తితో మాట్లాడొద్దు అని అంటే, లేదు ప్రభువా నాకు అవసరం, పని ఉంది, చేయాల్సి ఉంది, మాట్లాడాల్సి ఉంది, అది నా పని అవసరం అనమ్మా అంటాం. అలాగంటాం. అది దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేదు. మాట్లాడకుండా ఏమీ సమాధానం ఇవ్వకుండా పేతురు చేసినటువంటి పని ఏంటంటే ధోనెను నెట్టి లోపలికి ఆయనకు కూర్చొని ఇచ్చాడు తన ధోనెను. అది విధేయత. అదే విధేయత. ఏదో కాదు. విధేయత అంటే ఏదో పెద్ద కట్టెలమో బరువు కొండ ఎత్తుకొని మోసేది కాదు. ఏదైతే ప్రభు చెప్తాడో చిన్న చిన్న విషయాలు మనం కానీ పాటించినట్లయితే, చిన్న విషయాలు, నా బిడ్డ నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళొద్దు అన్నాడు అనుకోండి, అయినా వెళ్తాం. అపవాదికి ఇంత బలం వచ్చేస్తుంది. అపవాదికి ఎప్పుడు అపవాదికి బలం వస్తుంది తెలుసా? ఎప్పుడైతే దేవునికి మాటకు విధేయత చూపించమో అప్పుడు అపవాదికి బలం, మన పైన అధికారం, మనల్ని కమ్ముకునేటువంటి శక్తి వస్తుంది. అందుకే పిల్లలు ఇందాక వాక్యం చెప్పారు, చిన్న పిల్లలు ఏమని చెప్పారు? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఇది చెప్పారు పిల్లలు. ఇదే వాక్యంలో కూడా యాకోబు రాసిన పత్రికలో, దేవునికి లోబడి ఉండుడి, అపవాది శోధించినప్పుడు ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుడు నాన్న ఈ పని చేయొద్దు, నాన్న తల్లి ఈ పని చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అంటే ఇట్లా పెడచవని పెట్టి నువ్వు ఆ పని మళ్ళా చేస్తున్నావు అనుకో, ఇది ఏం పెద్ద తప్పుగా అనుకోండి అంటే దాని అర్థం ఏంటిది? ఆల్రెడీ నువ్వు ఆజ్ఞ అతిక్రమించేసావు, విధేయత చూపెట్టలే, లోపడటం లేదు, దేవునికి లోపడటం లేదు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా సాతానుడికి బలం వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే లోపడతావో సాతానుడు వీక్ అయిపోతాడు. దేవునికి లోబడేటువంటి వారి యొద్దకు సాతానుడు రాలేడు, శోధన రాలేదు, వచ్చినా కానీ ఎదిరిస్తాడు. ఎందుకు? లోబడి ఉన్నాడు కాబట్టి. దేవునికి సాతాన్ని ఎదిరించగలడు, సాతాన్ని తరిమి కొట్టగలడు. లోబడుట లేకపోతే శోధనను జయించడం అసాధ్యం. దేవునికి లోబడుట లేకపోతే ఎప్పటికీ నువ్వు గెలవలేవు శోధనను. శోధన వస్తే పడిపోవడమే, శోధనలో కొట్టుకొని పోవడమే, చివరికి ఎక్కడికి తీసుకొని పోతుంది. అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోతానే ఉంటాడు. గుండెల్లోంచి బాణం వచ్చి గుండెలు చీల్చుకొని పోయేదాకా. ఎందుకు? ఎక్కడొచ్చింది? ఎక్కడైతే విధేయతను చూపెట్టలేదో అక్కడనే సాతానుకు అవకాశం వచ్చింది, సాతానుకు బలం వచ్చింది.
క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, విధేయత చూపించినందుచేత అనేకమైనటువంటి ఇంకా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇంకా ఈ విధేయత అసలు ఇంకా చాలా చాలా 2-3 సార్లు ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాటకు పేతురు విధేయత చూపెట్టాడు. వలయం అన్నాడు. రాత్రి అంతా పట్టాం ప్రభు, ఏమేమంటావు వల్ల, నువ్వేమో కార్పెంటర్వి లేకుంటే టీచర్వి అంతే కదా, కానీ మేము పుట్టుకతోటి బెస్తవాళ్ళం, పుట్టుకతోటి మేము చేపలు పడుతున్నాం, మాకు తెలీదా ఎప్పుడు ఎక్కడ ఎలా వలయాలో అనొచ్చు అనడానికి అవకాశం పుష్కలంగా ఉంది. ఏం చెప్తావు ప్రభు, నువ్వేం చెప్తావు? నువ్వా చెప్పేది? మేము కదా చేపలు పట్టేది, మా తెలుసు, చెప్తే మా తెలుసు. లెక్క అప్పగించాలి. ప్రతి మాటకి, ప్రతి చర్యకు లెక్క అప్పగించాలి. ఎందుకంటే నాకు బాప్టిస్ట్ చర్చ్ రామరావు గారు అంటే ఇష్టం. ఎందుకు తెలుసా? వాక్యాన్ని వింటారు. ఇంకా అంగీకరించడం, దాన్ని మనసులోకి తీసుకొని గైకొనడం అనేటువంటిది ఇంకా ఎవరి ఇండివిజువల్. అయితే వాక్యం చెప్పినప్పుడు చెప్పింది వాక్యం వింటారు. వాక్యం చెప్పడానికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇక్కడ ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి విధేయత చూపెట్టాలి, దేవుని వాక్యానికి విధేయత చూపెట్టాలి, తల్లిదండ్రులకు విధేయత చూపెట్టాలి, భర్తలకు విధేయత చూపెట్టాలి, భార్యలను భర్తలు ప్రేమించాలి. ఇవి బేసిక్ థింగ్స్, ఇవి బేసిక్ ఎలిమెంటరీ థింగ్స్ ఒక విశ్వాసికి. ఈ వీటిలోనే ఫెయిల్ అయిపోతే శోధనను జయించటం అసాధ్యం, నిత్య జీవంలోనికి వెళ్ళటం అసాధ్యం. ఆ విధంగా ఉండకుండా ఉండటానికి, దేవునికి లోబడటానికి, దేవుని వాక్యమునకు లోబడటానికి, ఆయన మాట్లాడినప్పుడు విధేయత చూపెట్టడానికి, అసలు విధేయత మన జీవితంలో ఒక భాగమై ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా తన తోడును అనుగ్రహించి కాపాడి సంరక్షించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.